ప్రభుత్వం మెడికల్ కళాశాలలను కాపాడేందుకు రాష్ట్రంలో జగన్ ఆదేశాల మేరకు వైసీపీ నిర్వహిస్తున్న ఉద్యమంలో ప్రజలు కూడా భాగస్వాములు కావాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి మాజీ ఎంపీ మార్గాని భరత్రాం పిలుపునిచ్చారు. మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను నిరసిస్తూ వైసీపీ పిలుపు మేరకు బుధవారం భరత్ నాయకత్వంలో స్థానిక కంబాల చెరువు గాంధీ విగ్రహం వద్ద నుంచి సబ్ కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించి అక్కడ ధర్నా చేపట్టారు. మార్గాని మాట్లాడుతూ తెలివైన పేద విద్యార్థులు డాక్టర్లు అవ్వాలన్న ఆశలను నాశనం చేసే ప్రయత్నంలో చంద్రబాబు ఉన్నారని ధ్వజమెత్తారు. ఈ దుర్మార్గపు ఆలోచన చంద్రబాబు విరమించేదాకా జగన్ పార్టీ పోరాటం ఆగదని స్పష్టం చేశారు. ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు నిరసనగా రచ్చబండ నిర్వహించి 1 కోటి సంతకాలు సేకరించామని వాటిని రాష్ట్ర గవర్నర్కు అందజేస్తామన్నారు. తొలుత మహాత్మాగాంధీ విగ్రహానికి నివాళులర్పించి వినతి పత్రం అందజేసి ర్యాలీని ప్రారంభించారు. ఈ ర్యాలీలో వైసీపీ నాయకులు, మహిళామణులు, కార్యకర్తలు పాల్గొన్నారు. లక్షలాది మంది కార్యకర్తలు, విద్యార్థులు, ప్రజలు, అదేవిధంగా వివిధ సంఘాల నాయకులందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా 17 మెడికల్ కాలేజీలని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో గవర్నమెంట్ మెడికల్ కాలేజీలను తీసుకుని వస్తే చంద్రబాబు నాయుడు గారు 40 ఇయర్స్ ఇండస్ట్రీ, ఆ ఇండస్ట్రీలో కనీసము ఒక్కటంటే ఒక్కటి కూడా గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ తీసుకురాలేదు. ఎంత ఆశ్చర్యకరమో చూడండి. అంటే పేదవాడనంటే ఈ చంద్రబాబు నాయుడు గారికి, కూటమి ప్రభుత్వానికి లెక్కలేదు. ఎందుచేతనంటే మరి ఆయన 14-15 సంవత్సరాలు ముఖ్యమంత్రి కింద ఉండి ఒక్క గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ కూడా తీసుకురాకపోవడం ఎంత సిగ్గండి. మళ్ళీ ఈయనెవడు చంద్రబాబు నాయుడు గారు? కరోనాతో పేద ప్రజలు విలవిలలాడిపోయారు. కొన్ని లక్షల ప్రాణాలు కోల్పోవడం జరిగింది. దాన్ని చూసి చలించిపోయి జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజీలను తీసుకుని వస్తే అవన్నీ కూడా ఇవాళ డబ్బులు లేవు అనే సాకుతో ఇవి వీళ్ళ బినామీల కంపెనీల చేతుల్లో పెడతా ఉన్నారు. నేను ఒకటే చెప్తా ఉన్నా, ఈ మెడికల్ కాలేజ్ నిర్మాణానికి సుమారుగా 8,000 కోట్లు అవుతుంది. అందులో ఆల్రెడీ 3,000 కోట్ల రూపాయలు జగనన్న ఖర్చు పెట్టడం కూడా జరిగింది. 5,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వము నాబార్డు ద్వారా డబ్బులు కూడా రెడీ చేసి పెట్టుంచారు. ఈయనకి నొప్పి ఏంటి అని అడుగుతా ఉన్నా.